నమ శివాయ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. మనము మహాభారతంను అధ్యయనం చేస్తున్నాము. ఆది పర్వంలో ఈరోజు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దాన్ని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు శకుంతల అతి మధురంగా తాను కన్వపుత్రిని అని చెప్పింది. దుష్యంతుడు ఆశ్చర్యంగా, కళ్యాణి విశ్వవంద్యుడైన కన్వ మహాముని ఆజన్మ బ్రహ్మచారి, ధర్మము స్థానం తప్పుతుందేమో కానీ అతడు మాత్రం ధర్మం తప్పడు. ఇట్టి స్థితిలో నీవు అతనికి కూతురుగా ఎలా అవుతావు అని అడిగాడు. అప్పుడు శకుంతల, రాజా, ఒకానొకప్పుడు ఒక ఋషి అడిగితే నా తండ్రి నా జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. అందువలన నాకు తెలిసింది, ప్రతాపశాలి అయిన విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రుడు దానికి విఘ్నం కలిగించడానికి మేనక అనే అప్సరసను పంపించాడు. వారిద్దరికీ నేను పుట్టాను. తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయింది. శకుంతాలు అంటే పక్షులు నన్ను సింహ శార్దూలాది క్రూర జంతువుల భయాన్నుండి రక్షించాయి. అందుకనే నా పేరు శకుంతల అయ్యింది. కన్వ మహర్షి నన్ను తెచ్చి పెంచాడు. జన్మనిచ్చిన తండ్రి, ప్రాణదాత, అన్నదాత ఈ ముగ్గురు తండ్రులని చెప్తారు. కాబట్టి కన్వ మహర్షికి నేను కుమార్తెను అని చెప్పింది శకుంతల. అంతటా దుష్యంతుడు, సుందరి, నీవు చెప్పిన దానిని బట్టి నీవు బ్రాహ్మణ కన్యవు కావు, రాజకన్యవు. కాబట్టి నాకు భార్యవు కావచ్చును. నీవు గాంధర్వ విధిని నన్ను వివాహమాడు. ఇది క్షత్రియులకు ఉత్తమోత్తమమని చెప్తారు అన్నాడు. దానికి శకుంతల, నా తండ్రి ప్రస్తుతం ఇక్కడ లేరు. మీరు కొద్ది సమయం నిరీక్షించినట్లయితే వారు వచ్చి నన్ను మీకు ఇచ్చి వివాహం చేస్తారు అన్నది. దానికి దుష్యంతుడు, నేను నిన్ను కోరుకుంటున్నాను. నీవు స్వయంగా నన్ను వరించాలని కూడా నా కోరిక. మనిషి తనకు తానే బాధ్యుడు. హితైషి, నీవు ధర్మానుసారంగా నిన్ను నీవు సమర్పించుకో అనగానే శకుంతల అప్పుడు అంటుంది శకుంతల, రాజా, నీవు దీనిని ధర్మంగా ఎంచితే నన్ను నేను ఇచ్చుకోవడానికి నాకు అధికారం ఉంటే ఈ నా నియమాన్ని విను. నేను యథార్థమే చెబుతాను. నీ తదనంతరం నా కొడుకే సామ్రాట్టు అవుతాడని, నీ జీవిత కాలంలోనే అతడు యువ రాజ్యాభిషిక్తుడు అవుతాడని నీవు ప్రతిజ్ఞ చేయాలి. అలా చేస్తే నేను నిన్ను స్వీకరించగలను అన్నది. అప్పుడు దుష్యంతుడు ఇంకేమీ ఆలోచించకుండా ప్రతిజ్ఞ చేసి ఆమెను గాంధర్వ విధితో వివాహం చేసుకుంటాడు. ఆమెతో ఇష్టోపభోగాలు అనుభవించిన తర్వాత ఇలా అంటాడు, నేను నిన్ను తీసుకురావడానికి చతురంగ బలాలను పంపి నా అంతఃపురానికి సాధ్యమైనంత త్వరలో రప్పించుకుంటాను అని పదే పదే చెప్పి ఆమెకు విశ్వాసం కలిగిస్తాడు. ఇలా ఆమెను ప్రార్థించి దుష్యంతుడు రాజధానికి వెళ్ళిపోతాడు. కన్వ మహర్షి ఇదంతా విని ఏమి చేస్తాడో అని ఆమె అంటే శకుంతల మనస్సులోనే చింతిస్తుంది. కొంతసేపటికి కన్వుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. కానీ సిగ్గుతో శకుంతల అతని ఎదుటకు రాలేదు. త్రికాలజ్ఞుడైన ముని దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని ప్రసన్నుడై శకుంతలతో, అమ్మాయి, నీవు నన్ను అడగకుండానే ఏకాంతంగా చేసిన పని ధర్మ విరుద్ధం ఏమీ కాదు. క్షత్రియులకు గాంధర్వ వివాహం శాస్త్రసమ్మతమే. దుష్యంతుడు ఉదారుడు, ధర్మాత్ముడు, గొప్పవాడు. అతని వలన నీకు పుట్టబోయే కొడుకు గొప్ప బలవంతుడవుతాడు. సమస్త భూమండలానికి రాజు అవుతాడు. అతడు శత్రువుల మీదికి దండెత్తినప్పుడు అతని రథానికి ఎక్కడా అడ్డంకి ఉండదు అన్నాడు. శకుంతల కోరికపై కన్వ మహర్షి దుష్యంతుని బుద్ధి ధర్మము పైననే లగ్నమై ఉంటుందని, అతని రాజ్యం సుస్థిరంగా ఉంటుందని వరం ఇస్తాడు. భరతుని జననము, రాజ్యాభిషేకము. వైశంపాయనుడు కథను కొనసాగిస్తూ, జనమేజయ, సమయం ఆసన్నం కాగా శకుంతలకు కొడుకు పుట్టాడు. అతడు మిక్కిలి సుందరుడు. బాల్యంలోనే గొప్ప బలిష్ఠునిగా పేరు పొందాడు. కన్వుడు అతనికి విధిపూర్వకంగా జాత కర్మాది సంస్కారాలు చేశాడు. ఆ శిశువు దంతాలు తెల్లగా కొనదేలి ఉన్నాయి. నడుము సింహపు నడుములా ఉన్నది. సన్నగా 2 చేతులలోనూ చక్ర చిహ్నాలు ఉన్నాయి. శిరస్సు పెద్దదిగా, నుదురు ఎత్తుగా ఉంది. అలా ఉన్న అతనిని చూస్తే ఎవరో దేవకుమారుడిలా ఉన్నాడు. 6 ఏళ్ల ప్రాయంలోనే అతడు
సింహ శార్దూలాలను, అడవి పందులను, మదపు టేనుగులను చెట్లకు కట్టివేసేవాడు. ఒక్కొక్కసారి వాటిపై స్వారీ చేసేవాడు. ఒక్కొక్కసారి వాటిని బెదిరించేవాడు. క్రూర మృగాలను దండించడం చూసి ఆశ్రమవాసులు అతనికి సర్వదమనుడని నామకరణం చేశారు. అతడు పరాక్రమశాలి, బలవంతుడు. బాలకుని అద్భుత కృత్యాలను చూచిన కణ్వుడు శకుంతలతో ఇప్పుడిక ఇతడు యువరాజు కావడానికి అర్హుడయ్యాడు అన్నాడు. అంతేకాదు, వెంటనే శిష్యులను పిలిచి పుత్ర సహితంగా శకుంతలను భర్త ఇంటిలో దింపి రండి. స్త్రీలు చాలా రోజులు పుట్టింటిలోనే ఉంటే కీర్తికి, నడతకు, ధర్మానికి కూడా హాని కలుగుతుంది అంటాడు కణ్వ మహర్షి. శిష్యులు అతడు చెప్పినట్లే శకుంతలను సర్వదమనుణ్ణి తీసుకొని హస్తినాపురానికి బయలుదేరుతారు. తన రాకను ఎరిగించి రాజు అనుమతించిన పిమ్మట శకుంతల సభా భవనంలోకి ప్రవేశిస్తుంది. శిష్యులు వెనుదిరుగుతారు. శకుంతల సగౌరవంగా, రాజా, ఇతడు వీడు నీ కొడుకు. ఇతనిని ఇప్పుడు యువరాజుగా చెయ్యి. ఈ దేవతుల్యుడైన కుమారుని విషయంపై నీవు చేసిన ప్రతిజ్ఞను చెల్లించుకో అంటుంది. ఆమె మాటలు విన్న దుష్యంతుడు, దుష్ట తాపసి, నీవు ఎవరి భార్యవు? నాకు ఏమీ గుర్తు లేదు. ధర్మార్థ కామపరంగా నీతో నాకు ఎట్టి సంబంధము లేదు. నీవు వెళ్తావో ఉంటావో నీ ఇష్టం. నీకు తోచినట్లు చేసుకో అన్నాడు. దుష్యంతుని మాటలు విన్న శకుంతలకు మూర్ఛ వచ్చినట్లవుతుంది. స్తంభంలాగా నిశ్చలంగా నిలబడిపోతుంది. ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కుతాయి. పెదవులు అదురుతూ ఉంటాయి. ఆమె ఓరగా అతన్ని చూస్తుంది. కాసేపు ఆగి క్రోధంతోనూ దుఃఖంతోనూ అతనితో, మహారాజా, మీరు కావాలని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అదములైన వారే ఇలా మాట్లాడుతారు. నిజమేదో అబద్ధమేదో మీ హృదయమే చెప్తుంది. మీరు మీ అంతరాత్మను తిరస్కరించకండి. గుండెల మీద చేయి వేసుకొని సూటిగా చెప్పండి. మీ మనసు ఒకటి చెప్తుంది, మీరు వేరే చెప్తున్నారు. ఇది మిక్కిలి పాపం. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉన్నానని, సాక్ష్యం లేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ పరమాత్మ అందరి హృదయాలలోనూ ఉంటాడని మీకు తెలియదా? అతడు అందరి పాపపుణ్యాలు తెలుసుకుంటూ ఉంటాడు. మీరు అతని చెంతనే ఉండి పాపం ఆచరిస్తున్నారు. పాపం చేస్తూ నన్ను ఎవరూ చూడడం లేదని అనుకోవడం అజ్ఞానం. అంతర్యామి అయిన పరమాత్మ ఇదంతా చూస్తూ తెలుసుకుంటూనే ఉంటాడు. సూర్యచంద్రులు, వాయువు, అగ్ని, అంతరిక్షం, పృథివీ, జలం, హృదయం, యముడు, దివారాత్రాలు, సంధ్య, ధర్మువు ఇవన్నీ మనుషుడు చేసే పాపపుణ్యాలను తెలుసుకుంటూనే ఉంటాయి. హృదయగతుడు, కర్మసాక్షి, క్షేత్రజుడైన పరమాత్మ ఎవరి పట్ల సంతుష్టుడై ఉంటాడో వాని పాపాలన్నింటినీ యముడే స్వయంగా నశింపజేస్తాడు. ఎవరి పట్ల పరమాత్మ సంతుష్టుడు కాడో అతని పాపాలకు యముడు స్వయంగా దండన విధిస్తాడు. ఎవడు తన అంతరాత్మను కాదని ఏదో ఒకటి కొంచెంగా చేసి ఊరుకుంటాడో అతనికి దేవతలు కూడా సహాయపడరు. ఎందుకంటే అతడు తనకు తాను ఏ సహాయం చేసుకోడు గనుక. నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను కదా అని నా వంటి పతివ్రతను తిరస్కరించకండి. చూడండి, ఆదరణీయురాలైన భార్యను అవమానిస్తున్నారు మీరు. నిండు సభలో సామాన్యుని వలె నన్ను తిరస్కరిస్తున్నారు. నాది అరణ్య రోదనేనా? వినేవారెవరు లేరా? మీరు నా ఈ ప్రార్థనను అంగీకరించకపోతే మీ శిరస్సు 100 ముక్కలవుతుంది. పురుషుడు తానే పుత్రరూపంలో భార్య ద్వారా జన్మిస్తాడు. కనుకనే ప్రాచీన పండితులు ఆమెను జాయా అని వివరిస్తూ ఉంటారు. సదాచార సంపన్నుని సంతానం తండ్రినే కాక పితరులను కూడా తరింపచేస్తుంది. కనుకనే అతనికి పుత్రుడు అని పేరు. పుత్రుని వల్ల స్వర్గం లభిస్తుంది. పౌత్రుని వల్ల ఆ స్వర్గానికి అనంతత్వం లభిస్తుంది. ప్రౌత్రుని వల్ల అనేక తరాలు తరిస్తాయి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి వీడియోలో దుష్యంతుడు ఏం చేస్తాడో చూద్దాము.